రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగి, మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు, అది ఎక్కడ అన్యాయమని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నోటి దురుసా నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలనో నాకు తెలుసు. ఎవరి కోసం అండి నేను జైలుకి వెళ్ళింది? ఎవరి కోసం జైలుకి వెళ్ళాను నేను? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవడైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు.